ఏపీలో జగన్ సర్కార్కు నిరసన సెగ తగులుతోంది. ఇప్పటికే ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టి ఏపీ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఉంటే ఇప్పుడు తాజాగా యువత, విద్యార్థులు కూడా రోడ్డెక్కారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలను ప్రారంభించేందుకు గుంటూరు వెళ్లబోతున్నారు సీఎం జగన్. అయితే ప్రభుత్వ క్రీడా మైదానాలు లేకుండా ఎక్కడ ఆడాలి అంటూ ప్రశ్నిస్తూ జగన్ పర్యటనకు వ్యతిరేకంగా చుట్టుగుంట సెంటర్లో ఆందోళన చేపట్టారు విద్యార్థులు. ప్రభుత్వ స్టేడియాలను శిథిలావస్థకు చేర్చి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆటలాడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ కైతే నిరసన సెగ తగులుతోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో పాటు ఇప్పుడు విద్యార్థులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఏదైతే ఆడదాం ఆంధ్ర పేరుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్రీడల పట్ల ఉన్న అభిమానాన్ని చాటేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని ఈ రోజు గుంటూరు వేదిక కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. దీనిపైన కూడా ఈ నిరుద్యోగులు అలాగే యువత కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేందుకు ఆయన అడ్డుకునేందుకు కూడా గుంటూరు చుట్టుకొంత ఆ ప్రాంతంలో కూడా చేరుకోవడం జరిగింది. దీన్ని గ్రహించిన పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అక్కడ కొంచెం ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంటా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆడదాం ఆంధ్ర అనే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంకి సంబంధించి ఆరు స్థలాలు ఎక్కడ అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ నినాదాలు చేసిన పరిస్థితి కూడా అక్కడ చూసాము. ఎందుకంటే ప్రభుత్వ స్టేడియాలు ఉన్నా కూడా ప్రైవేటు సంబంధించిన స్టేడియాల్లోనే ఎందుకు మీరు ఆటలు నిర్వహిస్తా ఉన్నారు, ప్రభుత్వ స్టేడియాలను ఎందుకు పట్టించుకోవటం లేదు, వాటిని ఎందుకు శిథిలావస్థకు చేర్చారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే ఎక్కువగా ఆటలు నిర్వహిస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ప్రభుత్వ ఆట స్థలాలను శిథిలావస్థలో ఉన్న ఆట స్థలాలను పునర్నిర్మించి అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కొంత ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఇప్పటి వరకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కావచ్చు, అలాగే ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన కావచ్చు, దాంతో పాటుగా ఈ రోజు నుంచి కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించి కాంట్రాక్టర్లు కావచ్చు, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కూడా యువతీ యువకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే వచ్చేటప్పుడు అంటే 2019లో వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులకు సంబంధించి ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ యువతీ యువకులకు సంబంధించి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళకు క్రీడలకు ఉన్న దాని గురించి కాకుండా ముందు ఉద్యోగాలకు సంబంధించిన వాటి గురించి పట్టించుకోవాలని కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.